సంవత్సరంలో ఎప్పుడు ఏ సినిమా పెద్ద హిట్ అయినా రానంత క్రేజ్ సంక్రాంతి సినిమా జస్ట్ యావరేజ్ అనిపించుకుంటేనే వచ్చేస్తుంది. అందుకే సంక్రాంతి హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా ఇంపార్టెంటే. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్లు ఈ సంక్రాంతి మీదే బోల్డ్ ఎన్ని ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మరి ఈ సంక్రాంతి ఈ హీరోయిన్లకి సక్సెస్ ఇస్తుందా? సంక్రాంతికి హీరోలతో పాటు హీరోయిన్లు కూడా హిట్ కోసం చూస్తున్నారు. సంక్రాంతికి హిట్ పడిందా, ఇక ఈ సంవత్సరం కెరియర్ కి ఏమాత్రం తిరుగులేదని ఫీల్ అవుతున్నారు ఈ ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్లు. అందుకే మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ రాజాసాబు మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో మాళవిక, రిద్ధి, నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక తెలుగులో వీళ్ల కెరియర్ పికప్ అయినట్టే అని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. జనవరి 9నే థియేటర్లోకి వస్తున్న సినిమా జననాయకుడు. తమిళ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న జననాయకుడు సినిమా పూజా హెగ్డేకి చాలా క్రూషియల్. వరుసగా ఫ్లాపుల్లో ఉంది పూజా హెగ్డే. అదీ కాక అంతకుముందు విజయ్ తో చేసిన బీస్ట్ అంతగా హిట్ కాకపోవడం, సౌత్ లో కాస్త క్రేజ్ కూడా తగ్గడంతో జననాయకుడు హిట్ మీదే ఆశలు పెట్టుకుంది. ఈ ఒక్క హిట్ పడిందా, సౌత్ లో మళ్లీ వరుసగా సినిమాలు రావడం ఖాయమని ఫీల్ అవుతోంది. శ్రీలీలాకి క్రేజ్ అయితే ఉంది కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అంతగా రావడం లేదు. దాంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలతో కూడా సక్సెస్ కొట్టలేకపోయిన శ్రీలీల స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఈ సంక్రాంతికి పరాశక్తి సినిమా హిట్ అయి తీరాల్సిందే. శివకార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ డ్రామా పరాశక్తి జనవరి 10న థియేటర్లలోకి వస్తోంది. స్టార్ హీరోయిన్ నయనతారకి ఈ మధ్య కాలంలో తెలుగులో సాలిడ్ హిట్ పడింది లేదు. అయితే ఓన్లీ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్న నయనతార, ప్రభాస్ లాంటి హీరోలతో కూడా ఛాన్సులు కొట్టాలంటే భారీ కమర్షియల్ హిట్ అవసరం. దాంతో మన శంకర వరప్రసాద్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది నయనతార. అందుకే ఈ సినిమా కోసం నెవర్ బిఫోర్ ప్రమోషన్లు కూడా చేస్తోంది నయనతార. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మన శంకర వరప్రసాద్ జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది. కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న హీరోయిన్లు సంక్రాంతి కంటే ముందే బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే అసలు సిస్సులు పండక్కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హీరోయిన్లు మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. దాంతో సినిమా హిట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని హీరోయిన్లు. అంతకుముందు చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ కి గుర్తులేవు. అందుకే ఈ జనవరి 13న రిలీజ్ అయ్యే భర్త మహాశయులకు విజ్ఞప్తి మీదే భారమేశారు. రవితేజ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హిట్ వైబ్స్ ఇస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆశిక నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా రిలీజ్లతో ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకు పట్టుమని ఒక్క పెద్ద హిట్ కూడా కొట్టలేకపోయింది. అయితే ఈ 14న నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమా అయినా సాలిడ్ హిట్ ఇస్తుందని ఎదురు చూస్తోంది మీనాక్షి చౌదరి. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఈ ఇద్దరు హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమాలో సంయుక్త కనిపిస్తోంది. ఇక ఏజెంట్ సినిమా తర్వాత సాక్షి స్లో అయింది. ఇలా డిఫరెంట్ రూట్స్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లకి కావాల్సింది ఒక పెద్ద హిట్. అందుకే ఈ సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్న నారీ నారీ నడుమ మురారి సక్సెస్ గురించే చూస్తున్నారు. ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి టాలీవుడ్ లో బిజీ అవుదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతి హీరోయిన్లకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.